కేజీ 50 రూపాయలు అంటారు. చింతపండు ఆ మధ్య తెచ్చినాము 40 కనేడా ఆ మధ్య తెచ్చిండు నేను కూడా. 50 అత్తమ్మ కూడా 50 అంటుంది కదా. ఓ నేను 4 రోజుల క్రితం తెచ్చిండే, ఇక 2 నెలల క్రితం 50 అయిందేమో అయితే. ఇప్పుడు 20 రోజులు అయిపోయింది తేటాలు. చింతకాయలు దానికి వలసటం నానేయటం. అవును మరితో ఏడకొచ్చి ఉంటాం కానీ నలబెడితే బాగా అనిపించదు. అవును మంచిలేనా చాలు చాలు నైట్కేగా. పొడలు పెడితే పొద్దలు కూడా బాగానే ఉంటాయి. అవునా అవునవును పొద్దలు కూడా అయింది. కొంచెం ఇది అమ్మో సారీ అయ్యమ్మో తీ వంటది ఎట్టుంది మరి మాకు అర్థం కావట్లేదు. మాకు అసలుకి టమాటాగా మళ్ళీ తీస్తే కారం డబ్బా. లేదు నేను పోవాలని ఏం బతికిలేదు. నా రాట నాకే సరిపోయి నేను అలా ఉంటే. అవును ఇక్కడ అసలు ఇంత ముందన్న ఎర్రని పెట్టేది కానీ ఇప్పుడు అంతా బాగా అది నానపోయి ఎరకలేదు అది తెచ్చేది. మంచిగా వస్తుందమ్మా. ఎట్టని మేము రోజు చేసుకొని తిని 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 వెళ్ళిపోయావా? ఎందుకు వద్దా? టమాటాలు చారులు వెళ్ళిపోయానికి. అవునా వేసుకుంటుంది. ఓహో ఇది పొరలనిస్తే అవునా పప్పులు వేస్తా. పప్పులో వేస్తున్నా. ఏం కావాలి? గిన్నె కడిగి నేర్చుకోవాలా ఎత్తుకుంటా. అది సోరింది నువ్వే ఎంత దగ్గర చాలేక మన పెద్దవాళ్ళమే ఇది తాగుకోవచ్చు. పడుకోవడం తెల్లారు మొత్తం పొద్దుకోవడం పడుకోవడం. రాన్నం అండి అమ్మమ్మల బజార్న కళ్ళు తీసుకురా అని చెప్తే కళ్ళు తీసుకొచ్చిద్ది. ఆ పాకు తీసుకురా అంటే అమ్మమ్మ ఒక రోజు ఏంటి తిందా మరి అమ్మ?
ఎత్తిందా అసలు 3 రోజులు అవుతుంది ఫోనే ఎత్తాడు మొన్న నైట్ చేసింది ఎట్టుందని కూడా చేయాలి పొద్దున పైన వస్తుంది రాత్రి తిరిగి నక్కుతో ఊరేగపోయింది దేవుడు అమ్మటి ఎవరు పూజి యాడా తిరుగుతాం ఊరంతా తిరిగి వచ్చింది పొలం 10ంటికి వచ్చింది రాత్ర అయితే తిరిగి నక్కుతో చెప్తే నెట్ వారనుకోవటం లేదని చెప్పింది అక్కతో పాటు పోయిందేమో అక్క ఆడపోయింది అక్క పోద్ది అట్టంటే వచ్చి ఎప్పుడన్నా ఏదన్నా అయితే ఒక అలాగే మరి ఒక్క నేను అక్కతో పోయిందేమో ఆయన బయట అక్కలు అట్లా అంటే సవాసగాళ్ళు ఉండి ఆమె వేరే పోవాలంటే పోద్ది నిజంగానే దేవుళ్ళు పోతుంది కదా ప్రసాదం వస్తుకోరు వాళ్ళ పోరు వేటికి పోరు కొంతమంది పొలం అడుగు డ్రెస్సులు వేసుకొని వెనక ఎట పోయి తినొస్తారు ఇంకనే ఒక లక్ష ఎక్కడ అట్లా వస్తుంది అదేం పద్ధతి మరి వస్తుంది ఆ తల్లి కూడా ఇష్టమైన వాళ్ళు సవాసంగా మంచిగా ఉంటేనే పోద్ది లేకపోతే చాలా ర్యాక్ పోసుకొని పెట్టి అర్ధగంటలో చేసినావు 10 నిమిషాలలో చేసినావు ఏమి నువ్వు కోసినావు మిర్చీలు పెట్టినావు ఇలా నేను ఊరికనే పిసికేది అవును ఇంతకుముందు పిసికేది మంచిగా ఏళ్ళు నొస్తున్నాయి ఎండిపోతుంది బలంతంగా గసుకురాడాలి ఇట్ట మసలాలి కరివేపాకండి ఇంకా బాగా నేనన్న ఎక్కువ వేసి ఇంకంత చేసి పంపుదును నాకు తెలవదు ఆయన చెల్లి ఉండే కానీ కష్టమని ఒక మాట చెప్తే ఏం పోయింది ఇట్లా లేవటాలు జరాలు తల్లి పోసినట్టు వాళ్ళ మాటను